వచ్చింది సదా ఒక్కసారి ముర్కిద రండి. లష్కర్ తోయిబా మెయిన్ ఆఫీస్ అక్కడే ముర్కిదలో ఉంది. అక్కడ కూడా భారత సైన్యం చాలా భీకర దాడులు చేసింది. అక్కడ కూడా దాదాపు 25 to 20 నుంచి 30 క్యాజువాలిటీస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏం చెప్తారు? లష్కర్ తోయిబా ప్రధాన స్థావరం మెయిన్ ఆఫీస్, అక్కడ ప్రధాన లష్కర్ తోయిబా చీఫ్ అతను కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముర్కిద గురించి ఏం చెప్తారు? ఎస్, ముర్కుడా కూడా దీనిలో మేజర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినప్పుడు ఈ పహల్గామ్ ఆ టెర్రర్ అటాక్లో ఈ లష్కరే ఈ తోయిబానే చేసినట్లు ప్రకటించింది. సో వీళ్ళే కాకుండా అక్కడ ఎన్ఐఏ చేసినటువంటి రిపోర్ట్లో కూడా లష్కరే తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు వీళ్ళతోటి మాట్లాడినట్టు. కానీ ఎందుకంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఎన్ఐఏ దీన్ని టేకప్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ మొత్తం 3 శాటిలైట్ ఫోన్స్ దొరికాయి. దానిలో 2 శాటిలైట్ ఫోన్స్కు సంబంధించిన సిగ్నల్స్ సేకరించారు. ఆ సిగ్నల్స్ అంతా కూడా లష్కరే ఈ తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ తోటి వాళ్ళు మాట్లాడినట్టు సో పూర్తి ఆధారాలు లభించాయి. సో అంటే దీనికి పహల్గామ్ అటాక్ జరగడానికి పూర్తిగా ప్లాన్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ జరిగింది కూడా ఈ లష్కరే ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ నుంచే అని గుర్తించారు. సో ఈ లష్కరే తోయిబా అనేది చాలా రోజులు ఒక ఉగ్రవాద సంస్థగా ఉన్నది. సో ఇది పాకిస్తాన్లోనే ఉంటున్న పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు ఐసిస్కి సంబంధించిన వాళ్ళు కూడా హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని మట్టుబెట్టినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్కి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈ పహల్గామ్లో టెర్రర్ అటాక్ చేసింది లష్కరే తోయిబా కాబట్టి సో ఈ ముర్కుదే ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేస్తే దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి సో అక్కడ ఈ ముర్కిడేలో లష్కరే తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేశారు. దీనిలో 25 నుంచి 30 మంది చనిపోయినట్లు ఇప్పటి వరకు అయితే మనకు అఫీషియల్గా తెలుస్తుంది. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ఇది పాకిస్తాన్లో ఉంది. సో దీనికి ఈ లష్కరే తోయిబా సంస్థకు ప్రభుత్వం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం మాకేం సంబంధం లేదని చెప్తున్నా కూడా వాళ్ళే పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. మనం రీసెంట్ టైంగా అంటే ఈ అటాక్ అంటే ముందు మనం చూస్తే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కానీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కానీ లష్కరే తోయిబాకు కానీ గత కొన్ని రోజులుగా మేము ఫండ్ చేసాం, వాళ్ళకి ట్రైనింగ్ చేసాం, వాళ్ళకు అలాగే స్థావరాలు కూడా కల్పించామని చెప్పుకుంటూ వస్తున్నారు. సో మాకేం సంబంధం లేదని చెప్తూనే వాళ్ళు డైరెక్ట్గా స్కై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఓపెన్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఈ లష్కరే తోయిబా అనేది మెయిన్ టార్గెట్. ఎందుకంటే వాళ్ళే పహల్గామ్ పైన అక్కడ పహల్గామ్ టెర్రర్ అటాక్లో వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచే లష్కరే తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ నుంచే వీళ్ళకి పూర్తిగా ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఆపరేట్ అయింది కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తూ ఈ ముర్కిడేలో అటాక్ చేశారు. లష్కరే తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధం చేసినట్లయితే ఈ ఆపరేషన్ సింధు ద్వారా తెలుస్తుంది. వెంకట్ సదా లష్కర్ తోయిబా చీఫ్ కూడా ఫయీజ్ సయ్యద్ చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా దాన్ని నిలమట్టం చేశారు. రైట్ సదా ఇంకొకటి ఈ దాడి చేసిన 9 స్థావరాల్లో కోట్లీ కూడా చాలా ఇంపార్టెంట్. కోట్లీ ఉగ్రవాదులకు బాంబింగ్ శిక్షణ ఇస్తారట. అక్కడ ఏంది సిచ్యువేషన్? ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల దానిలో ఏంటంటే సూసైడ్ బాంబర్స్ అనేది సో అంటే ఇప్పుడు రీసెంట్గా మనకు జరిగిన దాంట్లో సూసైడ్ బాంబర్స్ లేవు. కానీ అటు పాకిస్తాన్లో కానీ లేకపోతే ఇతర దేశాలపైన దాడులు చేసినప్పుడు కానీ లేకపోతే దీనిలోనే పాకిస్తాన్లోనే వాళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడు కానీ సూసైడ్ బాంబర్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఏంటంటే ఒక పర్సన్ ఒక యూత్ ఒక చిన్న పిల్లలను ఒక 14 to 16 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకు పూర్తిగా ట్రైన్ చేసి వాళ్ళ కోసమే పనిచేసేలా వాళ్ళని సైకలాజికల్గా ఫిక్స్ చేసి సూసైడ్ బాంబర్స్గా తయారు చేస్తారు. సో అదంతా కూడా కోట్లీలో జరిగింది. సో ఈ సూసైడ్ బాంబర్స్కి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా కోట్లీలో కొనసాగుతుంది. సో వాళ్ళు అక్కడ ఒక చిన్న పిల్లవాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పూర్తిగా ట్రైన్ చేసి వాళ్ళకి ఆయుధాలను ఎట్లా చేయాలి, అలాగే సెల్ఫ్ బాంబర్స్ అంటే వాళ్ళ బాడీకే బాంబ్స్ వాన్ చేసి వాళ్ళకు బాడీకే బాంబ్స్ని ఫిట్ చేసి వాళ్ళు ఒక క్రౌడెడ్ అంటే వాళ్ళ టార్గెటెడ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా చనిపోవాలి అంటే వాళ్ళు సూసైడ్ బాంబర్గా ఎట్లా మారాలనేది పూర్తిగా ట్రైన్ చేస్తారు. అది కొనసాగుతూ వస్తుంది. అది రీసెంట్గా మన పైన అటాక్ జరగలేదు కానీ చాలా వరకు పాకిస్తాన్లో జరిగిన దాడుల్లో ఇతర దేశాలపై జరిగిన దాడుల్లో ఇట్లాంటివి చాలా వరకు జరిగాయి. సో ఇది కూడా మేజర్, ఇది కూడా ఉగ్రవాదులకు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ కోట్లీలో ఉన్న స్థావరం పైన కూడా అటాక్ చేస్తే ఇట్లాంటి సూసైడ్ బాంబర్స్ ట్రైనింగ్ సెంటర్ని అటాక్ చేసినట్లు అవుతుందని కూడా టార్గెట్ చేసుకుంటూ ఈ కోట్లీలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరం పైన కూడా అటాక్ చేశారు. వెంకట్ అక్కడ 50 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందట అక్కడ. రైట్ సదా భారత్ నాశనం చేసిన అంటే మన సైన్యం నాశనం చేసిన ఉగ్ర స్థావరాల్లో ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ గూల్పూర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్తున్నారు. అక్కడ ఏంది సిచ్యువేషన్? అక్కడ ఉందా ఫీడ్బ్యాక్ మీద?
ఎస్, ఈ గూల్పూర్ మనకు ఎల్ఓసి రాజోరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ప్లానింగ్ అనేది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇండియా బార్డర్ లైన్కి జస్ట్ 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లు ఈ మురిడ్కే కానీ బావల్పూర్ కానీ సుమారు ఇండియా బార్డర్ లైన్కి 100 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. కానీ ఈ గుల్పూర్ అనేది జస్ట్ 35 కిలోమీటర్స్ దగ్గరనే ఉంటుంది. కాబట్టి సో అక్కడి నుంచి వాళ్ళు ఏ ప్లాన్ చేయాలన్నా, అక్కడి నుంచి ఉగ్రవాదులను ఇండియా లోపలికి పంపించాలన్నా, లేకపోతే ఇండియా పైన అటాక్ చేయడానికి ప్లాన్ చేయాలన్నా వాళ్ళకు నియరెస్ట్ ప్లేస్ అంటే ఉగ్రవాదుల స్థావరాల్లో ఉన్న వాటిల్లో దట్ ఈస్ ద నియరెస్ట్ ప్లేస్ అన్నమాట. సో అక్కడి నుంచే యాక్చువల్గా ఈ బావల్పూర్లో కానీ మురిడ్కేలో కానీ వాళ్ళు యాక్షన్ ప్లాన్ చేసినా కానీ వాళ్ళు పంపించాలి అనుకుంటున్నటువంటి ఉగ్రవాదులను అక్కడి నుంచి డైరెక్ట్గా గుల్పూర్కి పంపిస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవుతారు. సో అది నియరెస్ట్ ప్లేస్ కాబట్టి సో అక్కడ కూడా చాలా వరకు ఉగ్రవాదులు ఉన్నట్టు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఈ గుల్పూర్ కూడా మేజర్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి దానిపైన కూడా అటాక్ చేశారు వెంకట్. అంటే సదా నిజంగా కూడా యావత్ ప్రపంచమంతా కూడా భారత సైన్యం, ముఖ్యంగా భారత ప్రభుత్వ వ్యూహాత్మక వైఖరి మీద చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంటే పహల్గామ్ దాడి ఇష్యూ తర్వాత అంటే కేంద్రం రియాక్ట్ అవ్వడం, వరుసగా కేంద్ర క్యాబినెట్లు పెట్టడం, ఆర్మీని తర్వాత నేవీని అందరినీ త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం అదొక ఎత్తు. కానీ ఇవాళ ఒక్కసారి ఆపరేషన్ వైపు వెళ్ళండి అంటే ఇండియన్ ఆర్మీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అంటే పాకిస్తాన్ జనాల జోలికి వెళ్లకుండా, పాకిస్తాన్ సైన్యం జోలికి వెళ్లకుండా, పాకిస్తాన్ ఇతర భూభాగాలకు వెళ్లకుండా కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే, ఎక్కడైతే ఉగ్రవాదం ఉంటుందో ఆ ప్లేసెస్ మాత్రమే టార్గెట్ చేసింది. ఎలా సాధ్యమైంది అంటే ఇతరులను డిస్టర్బ్ చేయకుండా కేవలం ఆ టార్గెట్ చేయడం? ఎస్, ముఖ్యంగా ఏంటంటే ఇండియా మొదటి నుంచి అనుకుందంటే పాకిస్తాన్కు మేము వ్యతిరేకం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలకు కానీ ఉగ్రవాదులకు వ్యతిరేకం. వాళ్ళ వల్లనే ఇండియాకి నష్టం జరుగుతుంది. ఇండియాకే కాదు ఇతర దేశాలకు కూడా గ్లోబల్ టెర్రరిజానికి పాకిస్తాన్ అనేది ఒక అడ్డాగా మారింది, ఒక హబ్గా మారింది. పాకిస్తాన్ ప్రజలు కానీ పాకిస్తాన్ ప్రభుత్వంతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒకటి. నెక్స్ట్, పాకిస్తాన్లో లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు ఓపెన్గా పాకిస్తాన్ ప్రభుత్వము అక్కడ ప్లేస్ ఇస్తుంది, వాళ్ళకు హెల్ప్ చేస్తుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. సో అట్లాంటి ప్లేసెస్ని టార్గెట్గా చేసుకుంది. అక్కడ సివిలియన్స్కి యాక్చువల్గా నైట్ జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు సివిలియన్స్ పైన కూడా అటాక్ జరిగింది, వాళ్ళు కూడా 3-4 చనిపోయారని చెప్తున్నా ఈ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఇండియన్ ఆర్మీ కూడా క్లియర్గా చెప్తుంది ఎక్కడ కూడా ఒక సివిలియన్ కూడా ఇబ్బందులు లేకుండా కేవలం పక్కాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 స్థావరాలను చూసి, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఉన్న స్థావరాలు కేవలం ఒక చిన్న ప్లేసెస్ కాదు, అక్కడికి మామూలుగా పబ్లిక్ కానీ సివిలియన్స్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కటి 50 నుంచి 100 ఎకరాలకు పైగా ఉన్న స్థావరాలు కాబట్టి వాటిని చూస్ చేసుకొని వాటిని టార్గెట్ చేసుకొని మాత్రమే అటాక్ చేశాం. ఎక్కడ కూడా సివిలియన్స్కి మేము ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ తోటి మనకు ఇబ్బంది లేదు, పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ తోటి ఇబ్బంది లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సో మేము ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసేమో డైరెక్ట్గా ఇన్ని రోజుల పాటు మేము ఉగ్రవాదానికి ప్రోత్సహించాం, ఆ లష్కరే తోయిబా లాంటి సంస్థలకు ట్రైనింగ్ కూడా ఇచ్చాం, ఫండింగ్ కూడా చేశామని చెప్తున్నారు. కానీ అది వెన్ ఇట్ కమ్స్ టు యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి లాంటి ఆ సంస్థల ముందు అసలు దీనికి పైన ఏం జరిగిందని చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం రీసెంట్గా చూసినాం, క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది. అటు ఐక్యరాజ్య సమితి అలాగే ఇండియాకి సంబంధించిన ఒక ప్రతినిధి, పాకిస్తాన్కి సంబంధించిన ఒక ప్రతినిధి, ముగ్గురుతోటి క్లోజ్ డోర్ మీటింగ్ జరిగినప్పుడు అందులో పాకిస్తాన్ ఏం చెప్తుందంటే అసలు ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్కు మాకు సంబంధం లేదు, లష్కరే తోయిబాకు మాకు సంబంధం లేదు, అసలు మాకు ఈ టెర్రరిస్టులకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇండియా మాత్రం పాకిస్తాన్ పైన ప్రతీకారం తీసుకోవాలని చూస్తుందని చెప్తుంది. కానీ అక్కడ ఐక్యరాజ్య సమితి క్లియర్గా ఒకటి అడిగింది, అసలు లష్కరే తోయిబా అనేది ఎక్కడుంది? సో వాళ్ళు క్లియర్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో మీకు తెలుసు, అలాగే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో తెలుసు, ఎక్కడి నుంచి ఈ టెర్రరిస్టులు ఆపరేట్ చేస్తున్నారో మీకు తెలుసు. అయినా కూడా వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీని అర్థం ఏంటి అంటే మీ దేశంలో ఉన్న ఆ తీవ్రవాద సంస్థలపైన మీరు ఆ చర్యలు తీసుకోకుండా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి దీని అర్థం ఏంటంటూ కూడా అటు ఐక్యరాజ్య సమితి కూడా క్లియర్గా అడిగింది. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిజంకు ఒక హబ్గా, వాళ్ళ గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా ఆడ క్లియర్ కట్గా తెలిసిపోయింది. సో దీని
దీంతో ఇప్పుడు నిన్న నైట్ జరిగిన దాంతో అటాక్ అంటే ఆపరేషన్ సింధూర్ పైన వివిధ దేశాలు కూడా స్పందిస్తూ ఒక మంచి పరిణామం అనే చెప్తున్నారు. ఎందుకంటే మనం దాడి చేసింది పాకిస్తాన్ పైన ఏదో యుద్ధం చేయాలనో లేకపోతే పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ పైన అటాక్ చేయాలనో కాదు, కేవలం మన పహల్గామ్ అటాక్ తర్వాత ఈ టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ పహల్గామ్ అటాక్ చేసినటువంటి ఆ ప్లాన్ ఎక్కడి నుంచి జరిగింది, ఆ స్థావరాలను గుర్తించి వాళ్ళపైన అటాక్ చేయడం మాత్రమే తప్ప అక్కడ ఉన్న సివిలియన్స్ని ఇబ్బంది పెట్టాలని కాదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కాబట్టి సో ఇప్పటి వరకు చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే ఇజ్రాయెల్తో పాటు అన్ని కంట్రీలు పూర్తిగా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అది కేవలం ఆ ఉగ్రవాదుల పైన దాడి చేశారు, సో ఎక్కడ కూడా సివిలియన్స్కి ఇబ్బంది లేదని ఇండియా చెప్తుంది. దీన్ని ప్రపంచం కూడా నమ్ముతోంది. వెంకట్, సదా ప్రపంచంలో ఉన్న కలుపు మొక్కలను ఏరేసే పనిలో భారత్ నిమగ్నమైంది. ఉగ్రవాదం అనే వర్డ్ ఉండకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే లక్ష్యంతో భారత సైన్యం ముందుకు పోతోంది. సదా అంటే మనం ఈ ఆపరేషన్ అంతా చూస్తున్నాము. రాత్రి 1:44 నుంచి 2 o'clock నుంచి మనం అలర్ట్గా ఉండి చూస్తున్నాం. అంటే సైలెంట్ ఎంత వాయిలెంట్గా ఉంటుందో ఇవాళ భారత సైన్యం చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అంటే యుద్ధం జరుగుతుంది లేకుంటే ఆపరేషన్ చేస్తారనేది, అంటే ఒక పక్క మనకు మాక్ డ్రిల్ ఉంది. దేశమంతా మాక్ డ్రిల్కు సన్నద్ధమవుతున్న క్రమంలోనే ఒక్కసారిగా పాకిస్తాన్ అంటే అలర్ట్గా లేని టైంలో చూసి అటాక్ చేయడం, అంటే సైలెంట్ ఇంత వైలెంట్గా ఉంటుందండి. ఎస్ వెంకట్, మొదటి నుంచి ఇది యాక్చువల్గా ఏప్రిల్ 22nd రోజు జరిగింది పహల్గామ్ టెర్రర్ అటాక్. సో ఆ రోజు 26 మంది అమాయకులు చనిపోయారు. సో వాళ్ళను వాళ్ళ భార్యల ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళు అసలు ఏ మతానికి చెందిన వారని చూసి మరి అక్కడ వాళ్ళని చంపేశారు. సో దీన్ని మొదటి నుంచి అంటే ఇండియా ఆ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరగగానే వెళ్ళి ఏదో చేయాలని కాదు, ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా అసలు ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాదులు ఉన్నారు, సో ఎక్కడ టార్గెట్ చేస్తే అసలు ఈ ఉగ్రవాదులను లేపేయచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే మనం అటాక్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, మళ్ళీ తిరిగి అటాక్ చేస్తారు, ఇవన్నీ కూడా ముందుగా బేరేజ్ వేసుకున్నారు. దీనిపైన మీటింగ్స్ ఆఫ్టర్ మీటింగ్స్ అయ్యాయి. త్రివిధ దళాలతోటి, ఇండియన్ ఆర్మీ తోటి, నేవీ తోటి, అలాగే ఎయిర్ ఫోర్స్ తోటి పిఎం మీటింగ్ కానీ, డిఫెన్స్ మినిస్టర్, అలాగే ఇటు హోమ్ మినిస్టర్, వీళ్ళందరితోటి కూడా మీటింగ్స్ జరిగాయి. లాస్ట్ 13 daysగా మనం చూస్తున్నాం మీటింగ్స్ ఆఫ్టర్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి మద్దతు కూడా మనం రీసెంట్గా చూసాము. ప్రధాని మోడీ రష్యా వాళ్ళతోటి కానీ లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళతోటి కానీ అమెరికా వాళ్ళతోటి కానీ అందరితోటి మాట్లాడుతూ అటు ఇంటర్నల్గా మనం అటాక్ చేసే ముందు ఎట్లా ప్లాన్ ఎలా చేయాలనేది ఒకటైతే, నెక్స్ట్ మనం ప్లాన్ చేసిన తర్వాత మనకు సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇతర దేశాల నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది, అదొక అంశం. ఈ 2 అంశాలతోటి పూర్తిగా ఒక ప్లాన్డ్గా వెళ్ళి midnight 1:28కి అటాక్ చేయడం జరిగింది. సో ఆ టైంలో అయితే అటాక్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అని చూసి ఆ టైంలో ఒక 10 minutes ముందు ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది. దీనికి పహల్గామ్ టెర్రర్ అటాక్ పక్కాగా ప్రతీకారం ఉంటుందని వితిన్ 15 minutesలో ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశారు. అయిపోయింది. నెక్స్ట్ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. జై హింద్ అంటూ కూడా తిరిగి ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది. ఆ తర్వాత గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ కానీ మినిస్టర్స్ కానీ అందరూ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, దీనిపైన చెప్పుకుంటూ వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అసలు ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా ఇండియన్ ఆర్మీ నుంచి ఒకరు వచ్చి న్యూఢిల్లీలో దీని గురించి క్లియర్గా చెప్పబోతున్నారు. వెంకట్, సదా 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నారు, మీడియా బ్రీఫింగ్ అనుకున్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉండగా ఆ పోస్ట్ పోన్ హాఫ్ అన్ అవర్ అంటే 10 గంటలకు జరగాల్సిన మీడియా బ్రీఫింగ్ 10:30కి 10:30కు జరగబోతుంది. సదా ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంటే గతంలో ఇండియన్ ఆర్మీకి బహల్పూర్లో ఉన్న ఉగ్రవాదులు ఛాలెంజ్ చేసినారు, మిమ్మల్ని మా తడక చూపిస్తాము ఇండియాకి అని. ఇప్పుడు దానికి గట్టి ఆన్సర్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ తక్కువేం కాదు, వాళ్ళు ఏదో అటాక్ చేయగానే మనం తిరిగి వెళ్ళి అటాక్ చేస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో వాళ్ళు జైషే మహమ్మద్ లాంటి సంస్థలు కానీ ఎల్ఈటీ లాంటి సంస్థలు కానీ ఈ అటాక్ జరిగిన తర్వాత మేమే అటాక్ చేయించామని చెప్పడంతో పాటు ఇది రిపీట్ అవుతుందంటూ వాళ్ళు ఇండియాని హేళన చేయడం కానీ ఇండియా ఆర్మీని హేళన చేయడం కానీ చూసాం. సో దానికి ప్రతీకారం మాత్రం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇచ్చినట్లు చూసుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో ఎక్కువగా అంటే మేజర్గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవే అని చెప్పుకోవచ్చు, జైషే మహమ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ. సో ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా ఈ 2 సంస్థలకు సంబంధించే వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళు మేమే చేశామని చెప్పుకోవడం కానీ లేకపోతే తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ మూలాలు ఉన్నాయని తెలియడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ 2 సంస్థలను టార్గెట్ చేసి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని అలాగే వాళ్ళ స్థావరాలను అలాగే వాళ్ళ వెపన్స్ను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో ఇది
పక్కగా టిట్ ఫర్ టాట్. వాళ్ళు ఇచ్చిన ఒక్క దెబ్బకు మనం 10 చెప్పు దెబ్బలు కొట్టినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది వెంకట్. రైట్ సదా, ఇంకోటి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో హఫీజ్ సయ్యద్ ఉన్నాడు. లష్కర్ తోయిబా చీఫ్ చనిపోయినని కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు పాకిస్తాన్ సైన్యం అతన్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఉందా, ఫీడ్బ్యాక్ ఉందా? ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏం అయితే రావట్లేదు. ఎందుకంటే అతను ఎల్ఈటీకి సంబంధించిన చీఫ్, చాలా ఆపరేషన్స్లో అతనే కీలకంగా ఉంటాడు. అందులో ట్రైన్ చేయడం కానీ, వచ్చే ఉగ్రవాదులకు ట్రైన్ చేయడం కానీ, లేకపోతే ఒక ప్లాన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయడం కానీ, లేకపోతే ఎవరెవరిని ఎక్కడికి పంపించాలని చెప్పడం కానీ, లేకపోతే అతనికి ఇండియాలో ఉన్న కొంతమంది సోర్సెస్ కానీ, వీటన్నిటికీ ముఖ్యంగా ఈ ఎల్ఈటీ చీఫే. సో అతన్ని టార్గెట్ చేస్తూ చూశారు. కాకపోతే ఇప్పటివరకు అయితే అఫీషియల్గా అతన్ని ఇటు మట్టుబెట్టినట్లు కానీ పూర్తిగా క్లియర్గా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మరి కాసేపట్లో ఇటు ఇండియన్ ఆర్మీ చెప్పబోతున్న ప్రెస్ మీట్లో ఏమైనా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటు మరోవైపు ఇటు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఇంటిపైన కూడా అతనికి 2 ఇండ్లు ఉన్నాయి. సో అతని 2 ఇంట్లపైన కూడా అటాక్ చేశారు. కానీ అతను అక్కడ లేనట్లు ఇప్పటివరకు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. సో వీళ్ళిద్దరు, ఈ ఎల్ఈటీ చీఫ్ కానీ లేకపోతే జైషే మహమ్మద్ చీఫ్ కానీ, వీళ్ళిద్దరిని చంపేశారా లేదా అనేది మరి కాసేపట్లో రానున్న ప్రెస్ మీట్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వెంకట్. ఎస్, టైం చూసి అదును చూసి భారత సైన్యం దెబ్బ కొట్టింది. సైలెంట్ ఎంత వైలెంట్గా ఉంటుందో ఆ వైలెంట్ రుచి చూపించింది భారత సైన్యం.